హాయ్ ఎవ్రీవన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 389 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, వయసు, జీతం, సెలక్షన్ ప్రాసెస్, అప్లై చేసే విధానం, చివరి తేదీతో సహా ప్రతి ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది వచ్చేసి మనకి పిఎస్యు కంపెనీ, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. మనకి ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే పోస్ట్ కోడ్ 1 నుంచి మనకి పోస్ట్ కోడ్ 11 వరకు అండి. ఇది మేనేజర్ పోస్టులు. 12 నుంచి 15కి వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్. మనకి పోస్ట్ కోడ్ 1 నుంచి మేనేజర్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్. ఆ సివిల్ డిపార్ట్మెంట్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మళ్ళీ బ్యాచిలర్ డిగ్రీ సివిల్ డిపార్ట్మెంట్లో ఉండాలి. అలాగా ఎవరి డిపార్ట్మెంట్స్కి వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్, మళ్ళీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి బీటెక్లో లేదా డిగ్రీలో. నెక్స్ట్ వచ్చేసి మనకి సీరియల్ నెంబర్ 12 నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్. దీనికి ఎక్స్పీరియన్స్ నిల్ అండి. దీనికి వచ్చేసి మనకి పీజీ ఉండాలి ఫైనాన్స్లో. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా అండి. ఇది వచ్చేసి మనకి డిగ్రీ ఉండాలి, ప్రొఫెషనల్ డిగ్రీ. ఎవరైతే 3 years రెగ్యులర్ గ్రాడ్యుయేషన్, అంటే మీరు డిగ్రీ చేసిన తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీ 3 years చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లేదా మన ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుంది N+2 తర్వాత, అది 5 years ఉంటుంది. వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ నిల్ అండి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్. ఇది వచ్చేసి గ్రాడ్యుయేషన్లో సైన్ చేసి ప్లస్ MBA 2 years చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి. అంటే మనకి గ్రాడ్యుయేషన్లో సైన్స్ అనేది కంపల్సరీ. లేదా బీటెక్ చేసిన వాళ్ళు, రెగ్యులర్ బీటెక్ చేసిన వాళ్ళు 4 years వాళ్ళు ఎలిజిబులే అండి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ సర్వే అండ్ పెట్రోగ్రఫీ అండి. మనకి బ్యాచిలర్ డిగ్రీని ఇంజనీరింగ్లో చేసిన ఎలిజిబుల్, బీటెక్ చేసిన ఎలిజిబుల్, లేదా మన జియోగ్రఫీ పీజీలో మాస్టర్ పీజీ ఉంటుందంటే అది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్. మనకి మేనేజర్కి వచ్చేసి 32 years అండి. ఎప్పుడు 7/9/2026 అంటే మనకి September 7th లోపు 32 years బిలో ఉండాలి. సేమ్ అండి ఇది కూడా జూనియర్ ఎగ్జిక్యూటివ్. మనకి 7/9/2026 లోపు 27 years బిలో ఉండాలి. కాబట్టి ఏజ్ లిమిట్ అనేది జూనియర్ ఎగ్జిక్యూటివ్కి తక్కువ ఉన్నది. కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుందండి. కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి SC/STకి 5 years, OBCకి 3 years అండి, PWDకి 10 years. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే, ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 8th, మనకి August 8th నుంచి మనకి September 7th వరకు అండి క్లోజింగ్ డేట్. కాబట్టి క్లోజింగ్ డేట్ కంటే ముందే ఒక 3-4 days ముందే అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి మేనేజర్ 60,000, జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 40,000 అండి. మనకు వచ్చేసి 35% పర్క్స్ అంటుర్రండి. ఇది చాలా మంచి పర్క్స్ ఇస్తుర్రండి పిఎస్యు కంపెనీలో. నెక్స్ట్ వచ్చేసి మనకి దీనివల్ల మన CTC అనేది జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 14 lakhs ఫర్ యానం అండి, మేనేజర్కి 21 lakhs ఫర్ యానం. కాబట్టి మంచి శాలరీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీనికి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్స్ లేదండి. సిలబస్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేయగానే మన నోటిఫికేషన్లో పెడతాం. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇందులో ఓన్లీ అఫీషియల్ అండ్ మన జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాము. ఎలాంటి ఫేక్ నోటిఫికేషన్స్ అనేవి చెయ్యము. మనము www.ai.aerou వెళ్ళి కెరీర్ పేజీలోకి వెళ్ళి అప్లై చేయాలండి.